నమస్తే, వెల్కమ్ టు ప్రిన్స్ టీవీ. ముందుగా మీడియా వారికి, మా కురుబ కులస్తులకు, యువతకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. నా పేరు బిల్లే మంజునాథ్, కురుబ యువజన సంఘం రాష్ట్ర కన్వీనర్. గతంలో కుప్పం నియోజకవర్గంలో శ్రీ భక్త కనకదాస విగ్రహావిష్కరణ కార్యక్రమంలో భాగంగా కురుబ కులస్తుల సాక్షిగా కురుబ కులానికి టీటీడీ బోర్డు మెంబర్, ఎమ్మెల్సీ, గుడిగట్ల పూజారులకు గౌరవవేతనం ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు పూర్తి అవుతున్నా కూడా మా కురుబ కులానికి ఇచ్చినటువంటి హామీల్లో ఒకటైనా నెరవేర్చారా అని చెప్పి ఇవాళ కురుబ యువజన సంఘం తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. ఇంకపోతే గతంలో మా కురుబ కులానికి చెందినటువంటి గొర్రెల మేకల ఫెడరేషన్ చైర్మన్ పదవి కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి వేరే కులానికి కట్టబెట్టడం అనేది చాలా బాధాకరం. దీని మీద ప్రస్తుత ప్రభుత్వం స్పందించాలి. అలాగే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చేనేతలకు, డప్పు కళాకారులకు, కళ్ళు గీత కార్మికులకు సంవత్సరానికి 25,000 చొప్పున ఇస్తున్నట విధంగా మా గొర్రెల కాపరులు కూడా సంవత్సరానికి 25,000 చొప్పున ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే అడవి ప్రాంతంలో అయితేనేమి, ఎండనక వాననక గొర్రెల కాపరులు మా గొర్రెల వృత్తి, మా కురుబ కులానికి గొర్రెల వృత్తి అనేది చాలా కీలకం. మరి అలాంటి గొర్రెల కాపరులు ఎండను సైతం వాన సైతం లెక్క చేయని విధంగా అడవిలో సైతం గొర్రెలను తీసుకొని పంట పొలాల్లో సైతం దాన్ని మేపుకుంటూ ఇబ్బందులకు గురవుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు అప్పుడు ముఖ్యమంత్రి హయాంలో ప్రతి నియోజకవర్గంలో కురుమలకు 2,000 యూనిట్లకు తగ్గకుండా 75% సబ్సిడీతో గొర్రెల రుణాలు, గొర్రెలు మంజూరు చేశారు. మరి అదేవిధంగా ఇక్కడ ప్రభుత్వం కూడా అలాంటి స్కీమ్ తీసుకొస్తే మా గొర్రెల కాపరు చాలా సంతోషపడతారు, చాలా ఆనందం వ్యక్తం చేస్తారు. అలాగే రానున్న ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికలైతేనేమి, సర్పంచ్ ఎన్నికలైతేనేమి, జెడ్పీటీసీ ఎన్నికలైతేనేమి, ఉప ఎన్నికలైతేనేమి ఖచ్చితంగా మా కురుబ కులానికి కేటాయించి మా మద్దతు రాజకీయ పార్టీలకు ఉంటుంది. మమ్మల్ని కానీ గుర్తించకపోతే మిమ్మల్ని గెలిపించేది ఎలా గెలిపిస్తామో ఓడించే స్థాయి కూడా మా కురుబలకు ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాము. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏ హామీ అయితే ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చకపోతే రానున్న రోజుల్లో మేము ఇవాళ ప్రెస్ మీట్ ద్వారా అడుగుతున్నాం, రోడ్లకి ధర్నాలు చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు మాకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. కురుబ సోదరులకి, ఇక్కడ ఉన్న మా పెద్దవాళ్ళకి, ఇక్కడ లేని చిన్న వాళ్ళకి అందరికీ నా నమస్కారం. నా పేరు పేట భానుప్రకాష్. నేను కురుబ సోదరులకి అందరినీ అడగడం ఏంటంటే, మన అందరికీ గుడికట్లు ఉన్నాయి. మన అనంతపురం జిల్లా వ్యాప్తంగా మనం ఎన్నోసార్లు గుడికట్ల సంబరాలను కూడా చేసుకున్నాం. మన పూజారులకి ఇవ్వాల్సిన పెత్తనం కూడా మనం ఇవ్వట్లేదు. మనం ఏదో ఇచ్చే 10-20 తీసుకొని వాళ్ళ కాలాన్ని వెళ్ళదీస్తున్నారు. ఈ గవర్నమెంట్ని నేను అడిగేది ఒకటే, మాకు పూజారులకు ఎలా అయితే గుళ్ళల్లో ఇస్తున్నారో ఆ ప్రకారంగా మా పూజారులకు కూడా ఇవ్వండి. ఎందుకంటే గౌరవవేతనం ఇస్తే వాళ్ళకంటూ వృత్తికి ఉంటుంది, వాళ్ళు చేస్తున్నందుకు. వాళ్ళకి దేవుడికి తప్ప మాకులో ఉన్న మా కులస్తుల్లో వచ్చే ఏదో 5 రూపాయలు 10 రూపాయలు వెళ్ళినప్పుడు అదేమి రోజు రాదు, అదేమి రోజు తీసుకోరు దక్షిణ. వాళ్ళు ఏదో పాపం వాళ్ళు పక్కన పని చేసుకుంటే ఏదో చేస్తున్నారు. మీరు గవర్నమెంట్ నుంచి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఒక గౌరవ వేతనం ఇస్తే మా కురుబ కులము కూడా ముందుకు వెళ్తుంది. మా పూజారులు కూడా రేపొద్దున వాళ్ళ తరపున నెక్స్ట్ వచ్చే వాళ్ళ తరాన్ని కూడా వదలచ్చు అనే నమ్మకం వస్తుంది. ఇంత పూర్వకాలంలో ఏదైనా స్థలం కానీ పొలం కానీ ఇంత అని రాసిచ్చేవాళ్ళు, వాళ్ళకి ఏదైనా కానీ ఎష్యూరెన్స్ ఉండేది. ఇప్పుడు ఎటువంటి ఎష్యూరెన్స్ లేదు. ఎవరైనా పూజారప్ప దిగుతా అంటే ఎందుకు దిగుతున్నావు, నీకేమైనా చదువు లేదా ఏం లేదా అనే పరిస్థితి వస్తుంది. రాబోయే తరాల్లో పూజారప్పలు కావాలంటే కూడా సమస్యగా తయారవుతుంది. కాబట్టి గౌరవ వేతనం ఇస్తే దానివల్ల మళ్ళీ వచ్చే తరం కూడా రాగలదు. మా సంస్కృతి సంప్రదాయాలను మేము నిలబెట్టుకోగలం. ఇది మాత్రమే. నమస్తే, నా పేరు నిరంజన్. ఫస్ట్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు, మా గురువు పెద్దలకు హృదయపూర్వక ధన్యవాదాలు. మేము ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏమిటంటే, కురువలను తక్కువ చేసి మాట్లాడుతున్నారు చాలామంది. కురువలు ఇప్పుడు ఉన్న సమాజంలో ఎవరు కూడా, అందరూ ప్రతి ఒక్కరు కురువలు ఉన్నత స్థాయిలోనే ఉంటున్నారు.
ముందుకొచ్చి ఇతరులకు సహాయం చేయడంలో మా కురువలు ఎప్పుడూ ముందుంటున్నారు. కానీ కురువల్ని తక్కువ చేసి మాట్లాడడం మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అలానే ఇప్పుడు గొర్రెలు మేపుకుంటూ గొర్రెల కాపరులు కూడా చాలా ప్రమాదాలకు గురవుతున్నారు. అడవిలోనూ కొండ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ చాలా ఇబ్బందులు పడి అక్కడ ఏమన్నా వాళ్ళు నష్టపోతున్నారు. అలాంటి వాళ్ళకు కూడా ప్రమాద బీమా పథకం గవర్నమెంట్ అందివ్వడము, ఇలాంటి అందించడం వల్ల వారి యొక్క కుటుంబాన్ని ఆదుకున్న వాళ్ళు అవుతారు. అలానే ఇప్పుడు ప్రమాదం నుంచి చనిపోయిన వాళ్ళకు సహాయం చేస్తే వాళ్ళ కుటుంబాల యొక్క ఆదరణ ప్రభుత్వానికి లభిస్తుంది. కురువలు ఎప్పుడు కానీ ఉన్నత స్థాయిలో ఇతరులకు హెల్ప్ చేయడంలోనే ముందుంటారు. కానీ మేము ఇతరుల నుంచి ఆశించినది ఏమీ లేదు. కానీ ప్రభుత్వం మా కురువలకి ఇస్తానన్న హామీలను మాత్రమే మేము అడుగుతున్నాం. ప్రత్యేకంగా ఏం అడగలేదు. మాకు ఇచ్చిన హామీలను మీరు నెరవేర్చుకుంటారని మేము కోరుకుంటున్నాం. మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే దాని యొక్క ఫలితం ముందు ముందు మీరు చూస్తారని మా కురుబల యొక్క పెద్దల తరపున మేము తెలియజేయడం జరుగుతుంది. మీరు యొక్క ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఐక్యత